సర్వేలు చేస్తూనే ఉంటారుగా. ఇప్పుడు మీ ఇష్టం నా ఇష్టంతో ఆధారపడి ఉండవు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చేశారు కదా ప్రభుత్వాలు. అంటే మంచి ఉంటే తీసుకుందాం, చెడు అయితే దాన్ని ప్రజలకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టిన సంఘటన అయితే ఏ ఒక్కటి నాకు తెలిసి లేదు. అంటే ఇస్తున్న పథకాలు కష్టపడి ఇస్తున్నారు, పథకాల నుంచి వెనక్కబోలేదు. ఇప్పుడు పెన్షన్లు 4,000 ఇస్తున్నారు. సరే, ఇప్పుడు లక్ష్మణ చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఏదన్నా 3 దఫాలుగా పడితే ఒకవేళ సాక్ష్యాధారాలు చూపిస్తానంటే అనొచ్చులే, కానీ పడుతున్నాయిగా, ముగ్గురికి పడ్డాయిగా. మరి గతంలో ఒకరికే ఇచ్చింది వైసీపీ, ఇద్దరికి ఇస్తామని చెప్పింది, ఎంతో కొంత పడ్డాయిగా ముగ్గురికి. అంటే ఒకవేళ ఏమన్నా టెక్నికల్గా ఏదో డబ్బుల పరంగా ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఈ గ్రామ సచివాలయాలు సరి చేసుకుంటారు, అది ఇబ్బంది కాదు. సో ఇదైతే జోషు ఎంతో కొంత ఓ బూస్టప్ వస్తుందా వాళ్ళకి? నాకు తెలిసి అయితే ఇప్పుడు రాజకీయాలు చాలా త్వరితంగా మారినాయి వర్మ గారు. 5 ఏళ్ల వరకు చూసే పరిస్థితి కూడా ఓటర్ లేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆగట్లేదు కదండి, ఏడాదే కదా పరిపాలన అయ్యింది. మరి ఏడాదిలోనే ఆయనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారండి, ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి అని అన్నారు. మీకు అనిపిస్తుందండి ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ ఉందని? అంటే ఒక వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే ఎమర్జెన్సీ వచ్చినట్టేనండి. ఇప్పుడు ఈ రోజున మీరు మిథున్ రెడ్డి గారి సంగతి తీసుకోండి, అసలు డంప్ చేశారంటండి దుబాయ్లో. ఏం డంప్ చేశారు? మద్యం డబ్బులు. ఎలాగా మద్యం డబ్బులు డంపే చేశారంట. మరి ఎండమాల సీరియల్ లాగా మలుపులు తిరుగుతుంది. షిప్ లో పట్టుకెళ్ళారు, షిప్పుల్లో తీసుకెళ్లారు, లారీలో తీసుకెళ్లారు. ఇన్వెస్టిగేషన్ చేయించాలా బాలకోట గారికి. మరి వాళ్ళ కోర్టుకు అదే చెప్పింది కదా సార్. చెప్పింది మిథున్ రెడ్డి గారు బాలకోట గారిని పిలిపించి దాని మీద సిబిఐ వాళ్ళు కానీ ఈడీ కానీ ఎవరైనా ఎంక్వైరీ చేపిస్తే మొత్తం సబ్జెక్ట్ అంతా బాలకోట గారి దగ్గర ఉంది. నువ్వు అన్నది కనుక తదాస్తు దేవతల పైనుండి తదాస్తు అని కనుక అంటే బాలకోట ఇలాంటి అవకాశం కనుక వస్తే ఎక్కడ 1000 కోట్లు ఉన్నాయో బాలకోట గారికి తెలుసు. ఖచ్చితంగా బాలకోట గారు తీసుకెళ్తే లారీలు విమానాలు మన ఆంధ్రప్రదేశ్ మధ్యంలో అసలు అవినీతి జరగలేదా? నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు లక్ష్మణ ఇప్పుడు సిఐడి దర్యాప్తు కంటే నీ దర్యాప్తు చెప్పు. పోనీ ఆ దుబాయ్ లో డబ్బు చేసిన డబ్బులు తీసుకొస్తే నీ దర్యాప్తు చెప్పబ్బా. దాచిపెట్టారో ఆ డబ్బులు బాలకోట గారు చూపిస్తారు. ఆ డబ్బులు నీ దర్యాప్తు అంటే చెప్పు. మన మద్యం సాపీగా అమ్మావా? 1,00,000 కోట్ల రూపాయలకు మద్యం అమ్మారు. లెక్కలేమన్నా ఉన్నాయా? డొక్కలేమన్నా ఉన్నాయా? ఎవరండి కసిరెడ్డి? మీ వైసీపీ కార్యకర్త కాదండి లక్ష్మణ, నువ్వు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమండి మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అప్పగించి ఈ రోజు పర్మిట్ రూములకి లక్ష్మణ నువ్వు మాట్లాడాల్సింది 50 లక్షలు మీరు తీసుకోండి. 50,000 పర్మిట్ రూములకి మీరు పర్మిషన్ ఇస్తే 50 పర్మిట్ ఇచ్చారు. లక్ష్మణ ఒక్క మాట లక్ష్మణ, ఈ రోజున మద్యంలో దాదాపు 12 మంది అరెస్ట్ అయ్యారు. లక్ష్మణ ఎందుకు అరెస్ట్ అయ్యారు వాళ్ళు? లక్ష్మణ అడిగిందని చెప్పు. మిథున్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యాడు? కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ధనుంజయ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యాడు? వాసుదేవ్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యాడు చెప్పండి. ఆ రోజు ఆ యొక్క షాపులు 1,00,000 మేర 2 లక్షల మేర ఆ డబ్బులు సదరు ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే వీళ్ళు కొనుగోలు చేసేవారో ఆ కంపెనీకి డబ్బులు కట్టి మనం సరుకు తెచ్చుకుంటారు. ఇది రీసైక్లింగ్ జరిగేది. అంతేగాని మీరు అబద్ధం ఆడొద్దండి. లక్ష్మణ నేను ఒక మాట అడుగుతున్నా. లక్ష్మణ నేను ఇంకో సోది చెప్పాకు. లక్ష్మణ ప్రభుత్వం అవినీతి నువ్వు సోది చెప్తే ప్రేక్షకులకు అర్థం కాదు. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు అవినీతి లక్ష్మణ ఈ రోజు మీ కమిషన్ నీ జగన్మోహన్ రెడ్డి గారి తారక మంత్రం కాసేపు ఒక మాట వినవయ్యా, నీకు వినిపించాలి కదా. మధ్యలో నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి మీ దగ్గర ఇచ్చి నాణ్యమైన మద్యమా? లక్ష్మణ్ మంచిలా చెప్తా. మంచిలా నువ్వు నాణ్యమైన మద్యమా? నాణ్యమైన మద్యమా? ఎంతమంది చనిపోయారు తెలుసా లక్ష్మణ? ఆంధ్రప్రదేశ్ లో మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య దాకా ఎంతమంది చనిపోయారు తెలుసా? ఎంతమందికి హార్ట్ బీట్ మీరు అక్కడ కూర్చున్నారు కాబట్టి వర్మ గారికి చెప్తున్నా సార్. మానవకి అమెరికా నుంచి వచ్చారు పాపం, ఆయనకు మంచినీళ్ళు లేదా భోజనం ఏదో ఏర్పాటు చేయండి పాపం. రఫీ గారు